ఆలయాలకు సంబంధించినటువంటి సొమ్ముల్ని ఏదైతే కామన్ గుడ్ ఫండ్లో వేసేటందుకు మాత్రమే డ్రా చేయాలి. ఎందుకంటే ఇందులోంచి తీసి ఆ అకౌంట్లో వేయడానికి. అలా కాకుండా 3.5 కోట్ల రూపాయలు ఒక ఈవో తీసుకుని కొన్ని రోజులకు మళ్ళీ డబ్బులు జమేశారు, ఇది దేనికి వాడారు. ఇప్పుడు ఒక ఈవో మీద విచారణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి 3.5 కోట్లను మందడం గ్రూప్ ఆలయాలకు ఈవోగా పనిచేసిన సత్యనారాయణ రెడ్డి బ్యాంకు నుండి డ్రా చేసిన విషయం వెలుగులోకి వచ్చిందట. అమరావతి నిర్మాణానికి అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 22 గ్రామాల్లో భూములు సేకరించింది. ఆ టైంలో మందడం గ్రూపుకు సంబంధించినటువంటి ఆలయాలకు చెందిన వేణుగోపాలస్వామి దేవస్థానం, శివాలయానికి చెందిన భూములు తీసుకున్నదట ప్రభుత్వం. దీనికి గాను 3.5 కోట్లు ప్రభుత్వం సిఆర్డీఏకి జమేసింది. దేవాదాయ శాఖకి వేసింది. ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖ అధికారులు ఆలయాల పేరుతోనే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అయితే అప్పట్లో ఈవోగా ఉన్న సత్యనారాయణ రెడ్డి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 3.5 కోట్లను విత్డ్రా చేసేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన బొప్పుడి గ్రూప్ ఆలయాలకు బదిలీ చేశారట. ఆ తర్వాత అధికారులు ఆలయాల దస్త్రాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. అయితే ఇలా డ్రా చేసిన డబ్బులు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేశారట. శాశ్వత డిపాజిట్ చేసిన మొత్తాన్ని మధ్యలో విత్డ్రా చేయడం వల్ల వడ్డీలో కోత పడిందట. ఈ విధంగా 7.5 లక్షల నష్టం వాటిల్లిందట. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సత్యనారాయణ రెడ్డి ఎందుకు విత్డ్రా చేశారు, సొంతానికి వాడుకున్నారు లేదా ఆ నగదును గోల్మాల్ చేయడానికి ప్రయత్నించి మళ్ళీ ఆలోచన మార్చుకుని బ్యాంకులో డిపాజిట్ చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయట. 3.5 కోట్ల అప్పుడు ఈవో సత్యనారాయణ రెడ్డి విత్డ్రా చేయడం మీద ప్రత్యేక విచారణ కమిటీ నియమించామని చెప్పేసి ఎవరైతే ఉప కమిషనర్ దేవాదాయ శాఖ కేబీ శ్రీనివాస్ వివరించారట.